ఊహించుకోండి, ఎవరైనా రొనాల్డో షూ కోసం 200 కోట్లు పెట్టేశాడంటే నమ్ముతారా? మనం అంటాం, అయ్యో పిచ్చోల్లాగా ఇంత డబ్బు పెట్టేస్తున్నారేంట్రా అని. కానీ అసలు విషయం ఏంటంటే ఇది షూ కాదు, ఇది నల్ల డబ్బుని తెల్లగా మార్చే ఒక ట్రిక్ అనే చెప్పొచ్చు. నౌ ఇమాజిన్, ఒకళ్ళ దగ్గర 200 కోట్ల నల్ల డబ్బు ఉందని అనుకోండి. ఆ మనీని బ్యాంక్ లో పెట్టలేరు, ట్యాక్స్ కూడా కట్టలేరు. అప్పుడు ఏం చేస్తారు? సింపుల్గా వేలం పాటలో కొన్ని క్రేజీ ఐటమ్స్ కొంటారు. లైక్ రొనాల్డో షూ, పెయింటింగ్స్, యాంటిక్ పీస్, ఇలాంటి ఐటమ్స్ని కొంటారు. సో కొన్నవాడు ఏం చెప్తాడంటే, నేను రొనాల్డో షూని 200 కోట్లు పెట్టి కొన్నాను అని చెప్తాడు. ఇప్పుడు ఆ షూ మార్కెటింగ్ వాల్యూ కూడా 200 కోట్లు అని చెప్తాడు. కొన్ని రోజుల తర్వాత ఒక జీనియస్ బయ్యర్ వచ్చి దుబాయ్ షేక్ బ్యాంక్లో మనీని ట్రాన్స్ఫర్ చేసేసి ఆ షూని కొనేస్తాడు. రిజల్ట్ ఏంటంటే నల్ల డబ్బు కాస్త ఇప్పుడు తెల్లగా మారిపోతుంది. ₹1 కోటి పెట్టేసి ట్యాక్స్లో 3 కోట్లు సేవ్ చేసిన స్టోరీ విన్నారు కదా. ఇప్పుడు ఇదే గేమ్ని పెద్ద లెవెల్లో చెప్తాను వినండి. మనం చూస్తాం కదా, చాలా మంది పెయింటింగ్స్, యాంటిక్ పీసెస్, షూ లక్షలు కోట్లు పెట్టేసి కొంటారని. కానీ నిజంగా ఇది ఫైనాన్షియల్ గేమ్ అని చెప్పొచ్చు. ఇది మనీ లాండరింగ్కి ఒక షార్ట్ కట్ అనే చెప్పొచ్చు. ఈ సీక్రెట్ మీకు కొత్తగా అనిపిస్తే బ్లాక్ మనీ మెయింటైన్ చేసే మీ ఫ్రెండ్కి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి.